ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈరోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్లో ప్రతి బిట్టు కూడా కవర్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మనం ప్రతి టాపిక్ను కూడా చదవాల్సిందే. కాంపిటేటివ్లో ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అనేటటువంటి ఉన్నటువంటి దృక్పథాన్ని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. మనకి సమయం లేదు, టెట్ ఎగ్జామ్ కూడా దగ్గర వస్తుంది, పోస్ట్ పోన్ అవుతుంది అనేటటువంటి మెంటాలిటీని కూడా తీసేయండి. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, టెట్కనే కాదు డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవుతే మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. మనం ఒకసారి చదివిన దాన్ని రివిజన్ చేసుకునేటట్టుగానే ఉండాలి, కానీ మళ్ళీ చదవాలి అనేటటువంటి దృక్పథం అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కామెంట్ చేయండి. ఓకే, డోంట్ వేస్ట్ అవర్ టైం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒట్టికోట అల్వారు స్వామికి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ హిస్టరీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత ఒట్టికోట అల్వారు స్వామి నల్లగొండ జిల్లా చెరువు మాదారంలో 1/11/1915 నాడు జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభ సందర్భంలో 2015వ సంవత్సరంలో ఒట్టికోట అల్వారు స్వామి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఇక్కడ బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఏ సంవత్సరంలో ఒట్టికోట అల్వారు స్వామి శత జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది అని అడిగే అవకాశం ఉంది. ఎప్పుడు ఫ్రెండ్స్? 2015 ఓన్లీ, 2015. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఒట్టికోట అల్వారు స్వామి పేరు పెట్టి నివాళులర్పించారనమాట. అంటే ఒట్టికోట అల్వారు స్వామి అనే పేరు దేనికి పెట్టడం జరిగిందంటే సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఒట్టికోట అల్వారు స్వామి అనే పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఈయన 5/2/1961 నాడు మరణించాడు. తెలంగాణలోని సాహితీవేత్తలకు ఈయన స్ఫూర్తి కలిగించాడు. తెలంగాణ ప్రజలకు ఆరాధ్యుడైనాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2015వ సంవత్సరం ఇంపార్టెంట్. ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 2015వ సంవత్సరంలో ఒట్టికోట అల్వారు స్వామి శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈయన యొక్క ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది, సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక ఈ రెండు బిట్స్ అనేవి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్ డిస్కషన్ చేస్తున్న క్రమంలో అక్కడ జనగణమన, అదేవిధంగా వందే మాతరం, ప్రార్థనకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చర్చించడం జరిగిందనమాట. ఇక్కడ మన ప్రార్థనకు సంబంధించినటువంటి ఎవరైతే రాసిన వ్యక్తి ఉన్నారో అతనే పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయనే అనమాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది బడి కార్యక్రమాలు ప్రార్థనతో ప్రారంభమవుతాయి. ప్రార్థనలో వందే మాతరం, మన రాష్ట్ర గీతం, మన జాతీయ గీతం, జనగణమన పాడతాం. ఓకే, నెక్స్ట్ ప్రతిజ్ఞ చేస్తాం. ప్రతిజ్ఞ రాసింది ఎవరో తెలుసా? పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయన నల్లగొండ జిల్లా అన్నపర్తిలో 1916 జూన్ 10న పుట్టాడు. రాంబాయమ్మ, రామయ్య ఈయన అమ్మ నాయనలు. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ, తాను పుట్టిన నేల మీద గౌరవం ఎక్కువే. అయితే అలా పెరిగిన పైడిమర్రి ట్రెజరీ శాఖలో పనిచేశాడు. విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1962లో చైనా యుద్ధం వచ్చిందనమాట. అయితే చైనా ప్రభుత్వం ఆ దేశ విద్యార్థులకు, యువకులకు దేశభక్తి కలిగించే పాఠాలు పెట్టారు. ఓకే, అయితే మన విద్యార్థులకు కూడా అలాంటి పాటలు ఉండాలనుకున్నాడు. అందుకే ప్రతిజ్ఞ రాశాడు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే పైడిమర్రి రాసిన ఈ ప్రతిజ్ఞ 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్యపుస్తకంలో చేర్చింది. ప్రతిరోజు ప్రార్థనలో విద్యార్థులచే చదివించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషలో అనువాదం చేసింది. ఓకే, అయితే జనగణమన, వందే మాతరం లాగా ప్రతిజ్ఞ కూడా అంత గుర్తింపు వచ్చిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాఠ్యపుస్తకాలు ఉన్నంత కాలం సుబ్బారావు పేరు నిలిచే ఉంటుంది. ట్రెజరీ అధికారిగా పనిచేసిన పైడిమర్రి 1971లో ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత హోమియో వైద్యుడిగా నల్లగొండ పట్టణంలో దవాఖానా నడిపాడు. రోగులకు పైసలు తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. ఓకే, అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ పైడిమర్రికి తెలుగుతో పాటు సంస్కృతం, ఉర్దూ, పారసీ, ఇంగ్లీష్, అరబీ భాషల్లో కూడా వచ్చనమాట. ఆయనకి కవిత్వం రాశాడు, కథలు రాశాడు. అరబీలోని కవిత్వాన్ని తెలుగులోనికి అనువాదించాడు. చాలా తెలివైన వాడు, గుర్తింపు పొందాడనమాట. 1988 ఆగస్టు 13న చనిపోయాడు. ఇంత గొప్ప మనిషి మన తెలంగాణ వాడు కావడం మనకు ఎంతో గర్వకారణం కదా. నెక్స్ట్
ఎస్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇండెక్స్కి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ పాఠం పేరు ఇతివృత్తం ప్రక్రియ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాఠం వచ్చేసి మన జెండా అనే పాఠం ఏ ప్రక్రియకి సంబంధించిందంటే ఇక్కడ గేయ ప్రక్రియకి సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. ఓకే, మన జెండా ఏ ప్రక్రియకి సంబంధించిందంటే గేయ ప్రక్రియకి సంబంధించిందనమాట. యాదగిరిగుట్ట ఏ ప్రక్రియకి సంబంధించిందంటే వ్యాసానికి సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలం సంస్కృతి. అయితే ఈ విధంగా సాలార్జంగ్ మ్యూజియం ఇది దర్శనీయ స్థలం చరిత్ర అనే ఇతివృత్తానికి సంబంధించింది. డైరీ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. సాలార్జంగ్ మ్యూజియం డైరీకి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన డైరీలో ఏం రాసుకుంటాం, సాలార్జంగ్ మ్యూజియం గురించి రాసుకుంటాం అనేది అట్లా ఒక గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ప్యారా హైదరాబాద్ ఇది ఒక హైదరాబాద్ ఒక సాంగ్ లాగా ఉంటుంది కాబట్టి ఇది ఒక గేయ ప్రక్రియ సంస్కృతికి సంబంధించింది. హైదరాబాద్ యొక్క సంస్కృతిని తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా నీడ ఖరీదు ఏ ప్రక్రియకి సంబంధించిందంటే కథా ప్రక్రియకి సంబంధించింది. నీడ ఖరీదు అనేది ఒక కథా రూపంలో ఉంటుంది, అందుకే ఇది ఒక కథ ప్రక్రియ. దీనిలో మెయిన్గా వచ్చేసి ఇతివృత్తం ఏముంటుందంటే ఆశయం మానవ స్వభావానికి సంబంధించినటువంటి ఇతివృత్తం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నీతి పద్యాలు ఏ ప్రక్రియకి సంబంధించిందంటే పద్యాలకు అనే ప్రక్రియకి సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. అదేవిధంగా తెలుగు సంవత్సరాలు దీని యొక్క ప్రక్రియ కథనం. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనసుంటే మార్గం ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి వికలాంగుల పట్ల సున్నితత్వం ఆత్మవిశ్వాసం అనేటటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది ఈ పాఠం. అది మనసుంటే మార్గం ఉంటుందనే పాఠం లేఖ ప్రక్రియకి సంబంధించింది. ఓకే, బోనాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బిట్టు లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు నాకు తెలిసి. ఓకే, సో ఇక్కడ ఉన్నట్లయితే బోనాలు నా యొక్క ఎక్స్పీరియన్స్ను యూజ్ చేసుకొని నేను చెప్తున్నాను. సో ఇక్కడ బోనాలు అనేటటువంటి ప్రక్రియ పాఠం అనేది ఏ ప్రక్రియకి సంబంధించిందంటే వ్యాస ప్రక్రియకి సంబంధించింది, వ్యాసానికి సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి అనే ఇతివృత్తానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చిట్యాల ఐలమ్మ అనే పాఠం గేయం అనే ప్రక్రియకి సంబంధించింది. ఇది ఇతివృత్తానికి సంబంధించిందంటే స్ఫూర్తి తెలంగాణ చరిత్ర అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. వృధాచయం అనేటటువంటి పాఠం సంభాషణ అనే ప్రక్రియకి సంబంధించింది. పర్యావరణ స్పృహ అనే ఇతివృత్తానికి సంబంధించింది. అదేవిధంగా క్రిస్మస్ అనేటటువంటి పాఠం వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. క్రిస్మస్ అనేది దేనికి సంబంధించింది, ఏ ఇతివృత్తానికంటే సంస్కృతి అనమాట. గోపి డప్పు అనే పాఠం ఏ ప్రక్రియకి సంబంధించిందంటే కథా ప్రక్రియకి సంబంధించింది. పిల్లల స్వభావం అనే ఇతివృత్తానికి సంబంధించింది గోపి డప్పు. అదేవిధంగా నెక్స్ట్ చింత చెట్టు. నెక్స్ట్ ఏంటి, చింత చెట్టు అనేది పర్యావరణం అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. అదేవిధంగా చింత చెట్టు అనేది స్వాగతం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాఠానికి సంబంధించినటువంటి 5వ తరగతికి సంబంధించినటువంటి మనం పాఠ్య విషయ సూచికని మనం పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రధానంగా అర్థాలు వాటి యొక్క నానార్థాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసిన తర్వాత ఆ పాఠంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఓకే, నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీనింగ్స్ చూసుకున్నట్లయితే మనం చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ అంకుశం ఇంపార్టెంట్. ఇది అంకుశం ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం. చెప్పాను ఫ్రెండ్స్ మీకు అర్థాలను ఏ విధంగా చదవాలంటే మనకు తెలిసిన అర్థాలను ఒకసారి చదువుకుంటూ వెళ్ళాలి. ఏదైతే మనకి తెలియదో అది ఒకసారి రాయడానికి ప్రయత్నం చేయండి. గుర్తు మనం బట్టి పట్టొద్దు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆ క్వశ్చన్కి తగిన ఆప్షన్ని మనం గుర్తించాలి. అదే మనం రాయాల్సిన ఎగ్జామ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంజలి 2 అరచేతులు తెరిచి ప్రార్థించడం. అంజలి అంటే 2 అరచేతులు తెరిచి ప్రార్థించడం అనమాట. అంటువ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే రోగం అనమాట. అది అండగా అంటే ఆధారంగా ఆసరా దన్నుగా తోడుగా. అంధకారం అంటే చీకటి. అంధకారం అంటే ఏంటి, చీకటి. అంబరం అంటే ఆకాశం. అంశ అంటే వంతు భాగం అనమాట. అంశ అంటే వంతు భాగం. అఖండ దీపం అంటే నిరంతరం వెలిగే దీపం. అఖండ ద్వీపం అంటే నిరంతరం వెలిగే దీపం అన్నమాట. అజ్ఞుడు అంటే తెలివిలేనివాడిని ఏమంటారు, అజ్ఞుడు. అడుకువ అంటే అనకువ వినయము. అదీప అంటే ఏలేవాడ ప్రభువా అని అర్థం అనమాట. అనువు అంటే అనుకూలము యోగ్యత. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. అన్యులు అంటే ఇతరులు. అప్రియము అంటే ఇష్టము లేనిది. అభివాదం నమస్కారం. అభిషేకం అంటే స్నానము. అర్ర అంటే గది. అరిష్టం కీడు. అలంకరణ అంటే ముస్తాబు సింగారించుకోవడం. ఓకే, అలరు వికసించు ఒప్పు. అలుగు అంటే మత్తడి చెరువు నిండుగా ఎక్కువైన నీరు పోయే ప్రదేశం. ఓకే, అలుగులు అంటే బాణములు. ఓకే, అవని అంటే భూమి. అశాంతి శాంతి లేకపోవడం.
అష్టోత్తర శతకం అంటే 108 అన్నమాట. అష్టోత్తర శతకం అంటే ఏంటి? 108. ఆకర్షణ అంటే ఆకట్టుకోవడం. ఆత్మవిశ్వాసం తనపై తనకున్నటువంటి నమ్మకాన్నే ఆత్మవిశ్వాసం అని అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదా అంటే పొదుపు మిగులు. ఆధునికత కొత్తది నవీనం. ఆయుధం అస్త్రం. ఆర్యులంటే శ్రేష్ఠులు. ఆలి అంటే గుంపు సమూహం వరుస. ఇనాం అంటే కానుక బహుమానం. ఇరవు అంటే స్థానము తగిన. ఇరవు అంటే స్థానము తగిన. ఉత్పత్తి పుట్టుక తయారు చేయడం. ఊర్వి అంటే భూమి. ఊకే అంటే ఎప్పుడు, మాటి మాటికి. ఊకే మీన్స్ మనం తెలంగాణ పదం అన్నమాట ఇది ఒకటి. సో ఊట నీళ్ళూరే స్థలం. ఊట అంటే నీళ్ళూరే స్థలం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఊరడి అంటే ఉపశమనం ఊరట. ఎక్కుడు అంటే ఎక్కువ. ఎగిసిన ఎరిగిన. ఎగ్గులు నిందలు తిట్లు. ఎగ్గులు అంటే నిందలు తిట్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ను అంటే ఎంచు లెక్కపెట్టు. ఒడిసింది పూర్తయింది అయిపోయింది. వనరు అంటే ఒప్పు కలుగు. ఒరులు ఇతరులు. ఒరులు అంటే ఇతరులు. సో ఇంకా చూసుకున్నట్లయితే కథన బితుడు యుద్ధం అంటే భయపడేవాడు. కథన బితుడు అంటే భయపడ్డం అనమాట. యుద్ధం అంటే భయపడేవాడు. కనికట్టు ఇంద్రజాలం మాయాజాలం. కనికట్టు అంటే ఇంద్రజాలం మాయాజాలం. కయ్యం అంటే కొట్లాట. కయ్యం కొట్లాట. కర్షకుడు రైతు. కరుణాపరులు దయగలవారు. కరుణాపరులు అంటే దయగలవారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే, సో కల్పతరువు అంటే కోరికలు తీర్చే చెట్టువు. దైవలోక వృక్షం ఇంపార్టెంట్, ఇట్లాంటివి చూసుకోండి. కల్పతరువు కోరికలు తీర్చే చెట్టు, దేవలోక వృక్షం అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ కాలుడు అంటే యముడు మృత్యువు. కీర్తి ఘనత ఖ్యాతి. కేతనం జెండా పతాకం. ఓకే, కేరింతలు ఉత్సాహంతో వేయు కేకలు. ఓకే, కొరగాని అంటే పనికి మాలిన. కొరగాని అంటే పనికి మాలిన. కొల్లగొట్టు దోచుకొను. కోట కిల్లా దుర్గం. ఓకే, ఖగం అంటే పక్షి పెట్ట. గండదీపం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గండదీపం గండాలు కష్టాలు పోవడానికి పెట్టే దీపం, ఎప్పుడు వెలుగుతూ ఉండే దీపం అనమాట గండద్వీపం అంటే. గర్జించిన అంటే ఉరిమిన. ఓకే, నెక్స్ట్ గిరాకీ వస్తువులు ఎక్కువ అమ్ముడవ్వడం. గిర్ని అంటే గింజలను పిండిగా చేసే యంత్రం. గిర్ని గింజలను పిండిగా చేసే యంత్రం. గుట్లప్పగించి బీరిపోయి. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది. గుమ్మి అంటే ఏంటి? ధాన్యం నిల్వ చేసేది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఘనమైన గొప్పదైన. చలువ అంటే చల్లదనం. చతురత నైపుణ్యము. చావడి ఇంటి ముందు స్థలం. చావడిని అని అంటే అర్థం ఏంటి? ఇంటి ముందు స్థలం అన్నమాట. చిత్తం మనస్సు. చురకత్తి చిన్న కత్తి. చువ్వే అంటే చుడుమి. చెన్ను అందం. చైతన్యం అంటే తెలివి. చౌరస్తా 4 రోడ్డు కలిసే చోటు. జనసమ్మర్దం ఎక్కువ జనం. జన్మ హక్కు పుట్టుకతో వచ్చే హక్కు. జయంతి పుట్టినరోజు జన్మదినం. జలకమాడు అంటే స్నానం చేయు అని అర్థం అనమాట. జలకమాడు అంటే స్నానం చేయు అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే, జలాశయం అధికంగా నీరు నిల్వ ఉండే చోటు. ఉదాహరణకు చెరువు అన్నమాట. ఓకే, జాగీరు రాజులు బహుమానంగా ఇచ్చినటువంటి భూమిని జాగీరు అంటారు. జిత్తుల మారి అంటే మోసకారి. టక్కరి అంటే మోసకాడు. డైరీ దినచర్య రాసే నోటు పుస్తకం. ఓకే, తంతు పద్ధతిగా చేసే పని ఉపాయం. తంతు అంటే పద్ధతిగా చేసే పని ఉపాయం. ఓకే, తనువు అంటే శరీరం. తరుణం అంటే సమయం. తరుణం అంటే సమయం. తలుపు జ్ఞప్తికి తెచ్చుకొను. తివాచి ఓకే, కింద పరిచేది అన్నమాట. తెరంగు అంటే విధము చక్కనైన. తొవ్వ దారి బాట మార్గం. త్రివర్ణం అంటే 3 రంగులు. త్రివర్ణం అంటే 3 రంగులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దండి అంటే గొప్ప. దంతం అంటే పన్ను. దర్శించు అంటే చూడు. దరువు చప్పుడు. దానహీనుడు అంటే లోబి పిసినారి దానం చెయ్యని వాడు. దానహీనుడు అనమాట. దీవెన ఆశీర్వాదం. దుర్మతులు అంటే చెడు బుద్ధి కలిగిన వారు. ధూప అంటే దప్పిక దాహం. దేదీప్యమానం బాగా వెలిగేటి కాంతి. దొడ్డ అంటే గొప్ప పెద్ద. దోస్తులు స్నేహితులు మిత్రులు. చూడండి ఇక్కడ ధర్మాజుడు అంటే విధి ఆచారము పుణ్యము న్యాయము తెలిసినవాడు. పుణ్యము న్యాయము ఆచారము విధి తెలిసినవాడు అన్నమాట ధర్మాజుడు.
ధర్మము అంటే పుణ్యము, న్యాయము. ధార్మికుడు అంటే పుణ్యాత్ముడు. ధార్మికుడు మీన్స్ పుణ్యాత్ముడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నమ్రత అంటే వినయం, అనుకువ. నమామి నమస్కారం. నమామి మీన్స్ నమస్కారం. నమామి నమస్కారం. ఓకే. నరవర రాజు. నశించు అంటే నాశనమగు. నాతి శ్రీ. నాతి శ్రీ. నిగిడి తొందరపడి. నిమగ్నం లీనం కావడం. ఓకే. నిరాశ ఆశ లేకపోవడం. నిష్ఠురత కఠినత. నుడువుట చెప్పుట. నృత్యం నాట్యం. నేస్తం దోస్తు మిత్రుడు స్నేహితుడు. నైవేద్యం దేనికి, చూడండి ఇక్కడ నైవేద్యం అంటే దేవునికి నివేదించున్నది. నౌక ఓడ. నౌక అంటే ఓడ. నెక్స్ట్ పంతం పట్టింపు. పటం చిత్రం బొమ్మ. పట్టుదల వదలని పట్టు. పతాకం జెండా. పతము తోవ దారి. పన్నీరు అంటే అత్తరు. పన్నీరు అంటే అత్తరు అన్నమాట. వరద అంటే తెర. సో ఇక పరద. పరద అంటే తెర అన్నమాట. పరద. పర్జన్యం అంటే మేఘం. పర్జన్యం అంటే మేఘం. పరవశం ఆనందంలో మునిగిపోవడం. పరాయణము ఆశ్రయము ప్రాపు. ఓకే. పరాయి పాలన ఇతరుల పాలన. పరులు అంటే ఇతరులు. పరుషములు అంటే కఠినమైనటువంటి. ఓకే. పలువెన్నెలు. పలువెన్నెలు అంటే అనేక రంగులు. వన్నెలు. పలువన్నెలు అంటే వన్నెలు అంటే రంగులు అనమాట. పలు మీన్స్ అనేక రంగులు. పశ్చాత్తాపం చేసిన తప్పు తెలుసుకొని బాధపడడం. ఓకే. పతాకము. పతాకములు అంటే చూడండి ఇక్కడ పతాకములు అంటే పాపములు. పుణ్యక్షేత్రం పవిత్ర స్థలం. పుష్కరిణి కోనేరు. తామర కొలను. పుష్కరిణి అంటే తామర కొలను లేదా కోనేరు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పూనకం అంటే ఆవయించు. పూనకం అంటే ఏంటి? ఆవయించు. పూనకం అంటే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పెనిమిటి. పెనిమిటి అంటే భర్త. పెయ్యి అంటే దేహం శరీరం. ఓకే. పోడ అంటే రూపు. ప్రాణామం నమస్కారం వందనం. ప్రత్యక్షం కంటితో చూసింది. ప్రతాపం పరాక్రమం. వీరత్వం శౌర్యం. ప్రధానం అంటే ముఖ్యం. ప్రమిద అంటే మట్టితో చేయబడిన దీపపు పాత్ర. ప్రసన్న రూపం ప్రశాంతమైనటువంటి రూపాన్నే ప్రసన్న రూపం అంటారు. ప్రియము ఇష్టం స్నేహం. ప్రీతి అంటే ఇష్టము. పిరంగి అంటే తోవ. ఫిర్యాదు ఆరోపించు. ఓకే. ఆరోపించు. ఫిర్యాదు అంటే ఏంది? ఆరోపించు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పంతం అంటే పట్టింపు. పటం చిత్రం బొమ్మ. పట్టుదల అంటే వదలని పట్టు. పతాకం అంటే జెండా. పతము అంటే తోవ దారి. పన్నీరు అంటే అత్తరు. ఓకే రైట్, ఆల్రెడీ మనం చూసినాం ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బన్నము అంటే అవమానము. బల్మి అంటే బలం. బస అంటే విడిది. బువ్వ అన్నం ఆహారం. బోళ్ళు అంటే వంట పాత్రలు. ఓకే. భంగపడుట అవమానపడుట. భవిష్యవాణి జరగబోయే దానిని చెప్పేది. భాషలు అంటే మాటలు. భూతము అంటే ప్రాణి. భోగం సుఖం. ఓకే. నెక్స్ట్ మంద అంటే గుంపు. మత్త అంటే మదం. మదము గర్వము. మధురం తీయనైనది. ఓకే. మనస్సు. ఓకే. మనము అంటే మనస్సు. మహిమ అంటే గొప్పదనం. మహిమ అంటే ఏంటి? గొప్పదనం. మాసం అంటే నేల. ఓకే. మాసం అంటే నెల. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిథ్య అబద్ధము భ్రమ భ్రాంతి మిథ్య. ఓకే. నెక్స్ట్ మురిపెం ముద్దుగా చూడడం. మురిపం అంటే ముద్దుగా చూడడం. ముస్తాబు అంటే అలంకరణ. మ్యూజియం వస్తు ప్రదర్శన చాలా. ఓకే. మొక్కు దండం పెట్టు. ఓకే. మోదం అంటే సంతోషం ఆనందం. మోసకార్యం వంచనతో కూడిన పని. యథావిధిగా ఎప్పట్లాగే విధిని అనుసరించి. యాది అంటే జ్ఞాపకం గుర్తు. యోచించు ఆలోచించు. రంగం వేదిక. రావం అంటే శబ్దం. రికామి అంటే తీరిక. రుస కోపపడు. రౌద్రం అంటే భయంకరం. భయంకరం. నెక్స్ట్ లగ్నం పెండ్లి వివాహం. లోభము అంటే పిసినారితనము అత్యాశ. లాలాస అంటే కోరిక. లాలాస మీన్స్ కోరిక. వచనములు అంటే మాటలు. వధించిన చంపిన సంహరించిన. వనం అంటే అడవి. వర్షాభావం వర్షాలు లేకపోవడం. ఓకే. వలసలు అంటే
చూడండి ఇక్కడ వలసలు బట్టలు వస్త్రములు. ఓకే, వలువలు అంటే బట్టలు వస్త్రములు. వాకిలి ఇంటి ముందు భాగం. విత్తము అంటే దానము. వినయము అనుకువ నమ్రత. విముక్తం అంటే విడబడింది. వివేకం తెలివి జ్ఞానం. విహీనుడు అంటే లేనివాడు. విహీనుడు అంటే లేనివాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వృత్తము అంటే నడవడి నడత. వెండియు అంటే మరిన్ని మరల. శపథము ప్రతిజ్ఞ ఒట్టు. శరణు అంటే ఆశ్రయము రక్షణము. శాంతి సుఖం ఆనందం. శౌర్యం బలం. శ్రవణం అంటే వినుట. షేర్వాణి ముస్లింలు వేసుకునే కోటు. చూడండి ఇక్కడ సంగ్రహాలయం అపూర్వమైన వస్తువులను సేకరించి భద్రపరిచే చోటు అంటే మ్యూజియం అన్నమాట. సాంప్రదాయం అంటే పరంపర ఆచరించున్నది. సంబురం అంటే సంతోషం. సజ్జనులు అంటే మంచివారు. ఓకే, సత్తువ అంటే బలం శక్తి. సమరం అంటే యుద్ధం అన్నమాట. సమరం అంటే యుద్ధం. నెక్స్ట్ సమ్మతం అంటే అంగీకారం. సరోవరం చూడండి ఇక్కడ సరోవరం అంటే తామర కొలను. సహనం అంటే ఓపిక. సాధించుట నెరవేర్చుట. చూడండి ఇక్కడ సమకూర్చుట. సాధించుట అంటే నెరవేర్చుట సమకూర్చుట. సామము అంటే మంచితనము శాంతము. సింగిడి ఇంద్రధనస్సు. సింతజేయక ఆలోచించక. సిపాయి అంటే సైనికుడు. సిరులు అంటే సంపదలు. సువ్రత చూడండి ఇక్కడ సువ్రత అంటే పుణ్యకార్యము. సువ్వె అంటే చూడుమి. సౌకర్యం అంటే సుఖం. స్వతంత్రం అంటే స్వేచ్ఛ. హడలెత్తించు భయపెట్టు బెదరగొట్టు. హితము అంటే మేలు. హితము అంటే ఏంటి మేలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ సెషన్లో మనం మెయిన్గా 5వ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి పాఠ్య విషయానికి సంబంధించినటువంటి అంశాలు ఏ పాఠం ఏ ప్రక్రియ ఇతివృత్తాలకు సంబంధించింది చర్చించడం జరిగింది. అదేవిధంగా అర్థాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనం లెసన్లో టాపిక్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి రేజ్ అవుతున్నాయి అనేది చూసిన తర్వాత గ్రామర్ పార్ట్ అనేది చూద్దాం ఈ 5th క్లాస్కి సంబంధించినటువంటి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మన వీడియోని ఇప్పటివరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.